అభివృద్ధి నా ఆశయం, స్వయం ఉపాధి కల్పిస్తా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నేపల్లి మండలం జన్కాపూర్ గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గురిగహమ వెంకటేష్ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జనకాపూర్ గ్రామ పంచాయతీలో అభ్యర్థిగా తనకు కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థికి మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి యువత ముందడుగుకు బాటలు వేస్తారని, గ్రామంలో పేరుకుపోయిన మురికి కాలువలు, వీధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తన గెలుపు అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భాగంగా జనకాపురం గ్రామ పంచాయతీలోని మా సొంత గ్రామ పంచాయతీలో ఈరోజు ఎలక్షన్ ఆఖరి రోజు 5 గంటలకు ముగుస్తుంది కనుక ఈ ప్రచారంలో నా కార్యకర్తలు మరియు నా ప్రజలతో మేము ప్రేమతో పెట్టుకున్న వెంకన్న అనే క్యాండిడేట్తో ఈరోజు మేము ప్రచారం మొదలుపెట్టి ఇల్లు మా యొక్క వినతిని ప్రజలకు తెలియాలి, మాకు సహకరించాలి. మేము చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉంది. 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఇచ్చిన కొంకలు అక్కడనే మిగిలిపోయింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని ఇంటింటికి పోయి చెప్తే చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఆ దొడ్డు బియ్యం జాగాల సన్న బియ్యం కూడా ఇచ్చినాం. అప్పుడు వాటి కుక్కలు కోళ్ళు కూడా తింటందుకు ఇష్టపడని బియ్యాన్ని ప్రజలపై రుద్దారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రియతమ నాయకుడు గడ్డం వినోద్ గారు సన్న బియ్యం పథకం మేము తెస్తామని ఎలక్షన్లో మాటిచ్చి మాట నిలుపుకున్న పార్టీ మాది. ఇందిరమ్మ ఇండ్లు దరిదాపు మా మండలానికి 600 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో 32-35 ఇండ్లు ఇచ్చినాం. ఎవరి దగ్గర ₹1 కొత్త కూడా అడుక్కోలే. మేము బిచ్చగాన లెక్క నాయకునిపేటలో ఒక్కొక్క ఇంటికి 50,000 వసూలు చేశారు దుర్గచ్చిన కాలంలో. మీరు ఎక్కడైనా విలేకరులతో నేను సవాల్ చేస్తున్నా, ప్రతిపక్షాలతో సవాల్ చేస్తున్నా, ఏ ఒక్క దగ్గరైనా ₹1 తీసుకుంటే ప్రజల ముందు మేము తల వంచి ముక్కు భూమికి రాస్తామని కూడా మాటిస్తున్నా. మా యొక్క నాయకుడు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మేము అవినీతి పాలనలో ఉన్నాం. మొత్తం అప్పుడు అవినీతి పాలన లేకుండా ఉన్నాం. మీరందరూ చూస్తున్నారు. ఎన్నో పథకాలు, ముఖ్యంగా ఆడవాళ్లకు ఫ్రీ బస్సు కూడా మాట ఇచ్చిన ప్రకారంగా ఫ్రీ బస్సును మేము ఆడవారికి ఇచ్చాం. అదేవిధంగా ఫ్రీ కరెంటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కరెంటు బిల్లులు, కరెంటు మాఫీ అయింది వ్యవసాయానికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా వినోద్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి గరీబుని ఇట్లా అంటే మా జనకాపూర్లో కాదు, మండలంలో 80-90% మందికి 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడరు. వాళ్ళందరూ ఫ్రీ కరెంటు అనుభవిస్తున్నారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు ₹2,90,00,000 వరకు రుణమాఫీ చేసినాం. రైతులకు ₹2,00,000 వరకు కూడా మేము దాదాపుగా 85-90% రుణమాఫీ చేసినాం. రైతు భరోసాలో 5,000 నుండి 6,000 వరకు మాటిచ్చి నిలుపుకున్నాం, ఇస్తున్నాం. రైతు వడ్లకు కూడా ₹500 సన్నపు రకానికి బోనస్ ఇస్తున్నాం. ఇవన్నీ ఈ ఎడ్డి కండ్లకు, గుడ్డి కండ్లకు, టీఆర్ఎస్ వాళ్ళకు కనబడతలేవా? ఇంకా మాకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మనిషి పుట్టగానే ఒక్కసారిగా ఉరకడు. బోర్ల పడాలి, అంబాడాలి, నిలబడాలి, తర్వాత ఉరకాలి. మేము ఇప్పుడు ఉరికే దశలో ఉన్నాం. 3 ఏళ్లలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మా గడ్డ వినోద్ గారి మీద మాకు నమ్మకం ఉంది. దుర్గం చిన్నయ్య లెక్క ఆయన ఎప్పుడు అవినీతి పాలు ఏలే, భూముల కబ్జా ఏలే. మా మండలాల్లో మీరు భూతదం పెట్టి వెతికిన భూ కబ్జా నాయకుడు అనేటోడు ఒక్కరు లేడు. ఎవరి దగ్గర రూపాయి ఆడుకునే బిచ్చగా లేడు. మీరు రైతు బీమాలో కూడా కమిషన్ తిన్నారు, కళ్యాణ లక్ష్మిలలో కమిషన్లు తిన్నారు. మీరంతా కమిషన్ల ప్రభుత్వం. కాళేశ్వరంలో కమిషన్, కార్యకర్తలు కమిషన్, దుర్గం చిన్నయ్య కమిషన్, అందరూ కమిషన్లతో బతుకుతూనే ప్రజలందరూ తిరగబడి మంచి మత్స్యలేని నాయకుడు మా గడ్డం వినోద్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. అదేవిధంగా ఈరోజు 15 గ్రామ పంచాయతీల్లో 13 గ్రామ పంచాయతీలు పైగా నాకు తెలిసి ఒకటి యునానిమస్ అయింది. 15కు 15 గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంచి మెజార్టీతో సర్పంచులు, ఉప సర్పంచులు గెలిచి మా గడ్డం వినోద్ గారికి అప్పచెప్పి మా గ్రామాల అభివృద్ధి చేయాలి సార్ అని కొట్లాడి నిధులు తీసుకుంటాం. మా నాయకుడు వినోద్ గారికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన చెప్పిండు మీటింగ్లో,
కాంగ్రెస్ పట్టాదారులు మీరని. కాబట్టి ఎక్కువ శాతం నిధులు తెచ్చుకుంటాం, ఎక్కువ ఇండ్లు కూడా తెచ్చుకుంటాం, ఊర్లని బాగుపరుస్తాం. ముఖ్యంగా ఎస్డిఎఫ్, ఎన్ఆర్జీఎస్, స్పెషల్ గ్రాంట్ల కింద, బీఆర్జీఎఫ్ కింద దరిదాపు మా మండలంలో 6,50,00,000 పనులు చేసినాం. దరిదాపు 7-8 కోట్ల రూపాయల బీటీ రోడ్లు చేసినాం. ఎన్నో బోర్లు వేసినాం. ప్రతి చౌరస్తాలో ఒక లైట్ పెడుతున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలు పడతాయి. మీ పాలనలో ఏం జరిగిందని దుర్గం చిన్నయ్యను కానీ, ఆయన కార్యకర్తలు కానీ, ఆయన నాయకులను కానీ అడుగుతున్నా. ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది. మా వినోద్ సార్ ఎక్కడ తిరుగుతలేడు. దుర్గం చిన్నయ్య పాపం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు. ఎందుకంటే భయం పుచ్చుకున్నది. వచ్చేసారి కూడా ఆయన గెలవడు. ఈ గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ల తర్వాత వాళ్ళ ఉన్న వెనుక ఎంత పొక్కలున్నాయి వాళ్ళకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కలుపుకున్నాం, నాయకులను తీసుకుంటలేం. లేదంటే దుర్గం చిన్నయ్య బట్టి ఇప్పుడు ఆ ఒక్కరిద్దరు కూడా ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు కూడా లైన్ కట్టిర్రు, బతిలు ఆడిర్రు, గదవలు పట్టుకుంటే కూడా తీసుకుంటలేం. పల్లెటూర్లలో మంచి అభివృద్ధి ఉంది, ప్రజల ఆదరణ ఉంది. ఖచ్చితంగా గెలుస్తామని ఆశిస్తూ జై కాంగ్రెస్.